సచివాలయంలో క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ ఇక్కంచెలు చూద్దాం ఒకసారి. ఇనే దామోదర్ రాజనరసింహ, పొంగులేటి, ఈయన పక్కన మొన్న ఎమ్మెల్యే నుంచి వెళ్ళి మినిస్టర్ అయ్యిండు. ఈయన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, చెన్నారెడ్డి, రేవంత్ రెడ్డి, సీతక్క, బట్టి, తుమ్మల, జూపల్లి, దుద్దిల్ల శ్రీధర్ బాబు వీళ్ళంతా మీడియా సమావేశం మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతుర్రు? వాకిటి శ్రీహరి పేరు. ఊరు మార్చి పేరు మార్చి అవినీతి పునాదులతో కాళేశ్వరం నిర్మాణం అందుకే కూలిందని నివేదిక స్పష్టం చేసింది. నివేదిక వచ్చింది. మంత్రిదండం కేసీఆర్కు అరెస్టు కావాల్సినటువంటి రంగం సిద్ధమైంది. కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. దాన్ని గమనించినటువంటి గువ్వల బాలరాజు జారుకున్నాడు. ఆయనతో పాటు ఇంకా 10 మంది 12 మంది పోయేటట్టురట. అంటే కేసీఆర్ ఇక జైలుకు పోతాడు. కేటీఆర్ కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయన కూడా జైలుకు పోతాడేమో. కాబట్టి ఇక బీఆర్ఎస్లో ఎన్ని రోజులు ఉన్నా వేస్ట్ అనేటువంటిది చదువుకుంటుర్రు. అదొక కారణము. అయితే మంత్రదండం కేసీఆర్కు అరెస్టుకు సిద్ధమైంది, రంగం సిద్ధమైంది. ఆ అరెస్టుకు కావాల్సినటువంటి మంత్రదండం రేవంత్ రెడ్డి చేతిలోకి వచ్చింది. మంత్రదండం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. ఇక ఆ మంత్రదండం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది కాబట్టి ఓం భీం బిషరంగానే పోయి జైల్లో పడతాడు. అట్లాంటిది ఒకసారి చూద్దాము. ఘోష్ కమిషన్ నివేదికను క్యాబినెట్ ఆమోదించింది. త్వరలో అసెంబ్లీలో ఆ తర్వాత తుది నిర్ణయం. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణాలను వివరిస్తూ కేసీఆర్ హయాంలోనే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. రాజకీయ కక్ష, వ్యక్తిగత ద్వేషంతో నిర్ణయం తీసుకోం. క్యాబినెట్ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. నిర్మాణ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికి నామినేషన్ పద్ధతి. గోదావరిలో జలకళ ప్రచారం కోసమే నీటి నిల్వ. ఉత్తమ్ అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన కేసీఆర్ అని బట్టి అంటున్నాడు. మొత్తంగా ఏం జరిగింది? ఈ కాళేశ్వరం మొత్తం మీద కేసీఆర్ పాపమే. కేసీఆర్ చేయడం వల్లనే దీంట్లో ఇట్లా మేడిగడ్డ కుంగడం, పిల్లర్లు కుంగడం, అది ఎప్పుడు నింపి పెడుతున్నారు ఏంటంటే జలకళ, జలం నీళ్లు ఉండడం వల్ల అది కళల మంచి లుక్ కనబడుతుంది. దానికోసమే నింపి పెడుతుంది తప్ప దానివల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు. దాని మీద అనేక రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ అనేక రకాల కుంభకోణం జరిగింది. డబ్బు విషయంలో అవినీతి జరిగింది. కేసీఆర్కు ముడుపులు ముట్టినాయి. కింద పనిచేసేటోళ్లకు, అందులో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు. కాబట్టి కాళేశ్వరం కమిషన్ల కోసం కట్టింది అని మొత్తం మీద చూస్తుండ్రు. ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే అరెస్టు పక్కా కేసీఆర్ అవుతాడు ఆఫ్టర్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్లు. లోకల్ బాడీ ఎలక్షన్ల తర్వాత అరెస్ట్ అవుతాడు. కాబట్టి అరెస్టు చేస్తే అందరు ఏమంటారు? రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తుండబ్బా. రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే వ్యవహరించి పాపం మంచి దేవుని లాంటి కేసీఆర్ని అరెస్ట్ చేసిండు. కాబట్టి ఈ జనాలలో సానుభూతి వస్తుంది. కాబట్టి ఆ సానుభూతి రాకుండా ముందుగానే ప్రీ ప్లాన్గా చెప్తున్నాడు. అరెస్ట్ చేసినా కూడా జనాలలో కేసీఆర్ మీద సానుభూతి రాకుండా రేవంత్ రెడ్డి ఫస్ట్ ఇక జనాలలో కేసీఆర్ చేసినటువంటి విధానాలను ఎండగట్టి, కేసీఆర్ చేసినటువంటి తప్పులను జనాలకు చూపించి ఈ ప్రెస్ మీట్ తోటి కేసీఆర్ను అరెస్ట్ చేయబోతున్నాం అనేటువంటిది ఇండికేషన్. దానికోసమే ఏమంటున్న ఒక మాట చూడొచ్చు ఇక్కడ మనం. రాజకీయ కక్ష, వ్యక్తిగత ద్వేషంతో నిర్ణయం తీసుకోమంటుండు. రైట్, ఏ దాంతో తీసుకున్నా రాజకీయ కక్షనే అంటారు. కాబట్టి ముందే ఆ ఇంటిమేషన్ ఇస్తున్నాడు జనాలకు. విచారణ చేసిర్రు, నేను విచారణ చేసినా, మా ప్రభుత్వం విచారణ చేసిందా, రేవంత్ రెడ్డి ఏమన్నా దానికి విచారణ కమిటీకి కన్వీనర్గా వ్యవహరించిండా, చైర్మన్గా వ్యవహరించిండా? నేను స్వతంత్రంగా న్యాయ వ్యవస్థలో పనిచేసేటువంటి పీసీ ఘోష్ గారికి ఆ నివేదిక విచారణ కమిటీకి చైర్మన్ చేసిన ఆయనే నిస్వార్థంగా ఎట్లాంటి ప్రలోభాలకు గురి కాకుండా తీసుకొచ్చి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్తాడు. అంతే. రేవంత్ రెడ్డికి నాకు కక్షపూరితంగా నేను వ్యవహరించాల్సిన అవసరం లేదు, కేసీఆర్ మీద ఇచ్చిన నివేదిక ఆధారంగా చేస్తున్నాము అంటాడు. అంతే. అది క్లియర్ కట్.